వెల్కమ్ టు అవర్ ఛానల్ లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. ఐ ఆమ్ నాట్ వరల్డ్ టీచర్. వరల్డ్ టీచర్స్ ఆర్ సద్గురు సుబ్రహ్మణ్యం, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, రక్షాసాలార్ సద్గురూస్ వరల్డ్ టీచర్. ఐ ఆమ్ టీచర్ ఇన్ వినుకొండ, దట్స్ ఆల్. మనం ఇప్పుడు వినుకొండలో ఉన్నటువంటి శివాలయంలో ప్రసన్న రామలింగేశ్వర స్వామి యొక్క దేవాలయంలో ఉన్నాం. ఈమె పార్వతీ అమ్మవారు, సాక్షాత్ పార్వతీ అమ్మవారు, గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో మనం ఉంటున్నాం. ఇక్కడ సాక్షాత్ మహాశివుడే శివుడే లింగాకారాన్ని ధరించినటువంటి వాడు. అటువంటి పరిస్థితి ఆయనకి ఎలా వచ్చింది? ఈ మహాశివుడు సృష్టికి ముందు కానీ సృష్టికి తరువాత కానీ ఉన్నటువంటి వాడు ఒక్క మహాశివుడే, ఎవరూ లేరు. అందుకే శివభక్తులైనటువంటి వాళ్ళు సాధించలేనంటూ ఏదీ ఉండదు. శివుడి యొక్క ఆజ్ఞ లేకపోతే శివాలయానికి కూడా గడప కూడా ఎవరు తొక్కలేడు అన్నమాట. అంతా కూడా శివాజ్ఞ ప్రకారంగానే జరుగుతుంది. సృష్టికి ముందు, సృష్టి మధ్యలో, సృష్టి తరువాత కూడా ఉన్నటువంటి వాడు ఒక్క మహాశివుడి అనటంలో సందేహం అనేటువంటిది లేనే లేదు. అయితే మనం ఈ హోమాలు, పూజలు, అభిషేకాలు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తాము అంటే, మిగిలినటువంటి దేవతలు నువ్వు ఎన్ని జపాలు చేయించినా, హోమాలు చేయించినా కానీ ఫలితం అనేటువంటిది వాళ్ళ ఇష్టం. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు అన్నమాట. కష్టపడటం వరకు నీ ధర్మం ఉంటాడు. కానీ మహేశ్వరుడు మాత్రం జపాలు, హోమాలు ఇటువంటి చేయించినట్లయితే తప్పనిసరిగా పరమశివుడు ఈ యొక్క కోరికలు తీరుస్తాడు. కరడు పెట్టినటువంటి మహారాక్షసుల యొక్క కోరికల్ని తీర్చినటువంటి వాడు మహాశివుడు. వివాహం కావాలన్నా కానీ, సంతానం కలగాలన్నా కానీ, ఉద్యోగ ప్రాప్తి ఏది రావాలన్నా కానీ, ఆయురారోగ్య ఐశ్వర్యాలు సంప్రాప్తించాలని మహాశివుడి యొక్క ఆజ్ఞ ఉంటేనే అవి జరిగేది. అందుకనే మనం జపాలు, హోమాలు ఇవన్నీ కూడా చేపిస్తూ ఉంటాం అన్నమాట. మిగిలినటువంటి దేవతలందరూ కూడా వాళ్ళ ఇష్టం. నువ్వు ఎన్ని హోమాలు చేయించినా కానీ, ఎన్ని జపాలు చేయించినా కానీ రిజల్ట్ అనేటువంటిది వాళ్ళ ఇష్టం అన్నమాట. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ ఈయన అట్లా కాదనమాట. నీకేం కావాలి అని అడుగుతారు. అందుకే శివభక్తులు అనేటువంటి వాళ్ళు ఎక్కువ. దేవతల్లో కానీ, మానవులలో కానీ, చివరికి కరడు కట్టినటువంటి రాక్షసులలో కానీ మహాశివుడికి భక్తులు ఎక్కువ. ఆయన బోడాశంకరుడు. దుర్వాసుడి యొక్క శాపం ఉంది ఆయన పాపం. మిగిలినటువంటి రాముడు, కృష్ణుడిలాగే ఈయన కూడా మొట్టమొదటి ఆకారం ఉంది. కానీ దుర్వాస మహర్షి యొక్క శాపం వల్ల శివుడు మహాలింగం, శివలింగంగా మారాడు. అది కూడా ఎలా తయారైంది అంటే, ఆటవిక జాతి వాళ్ళగా తయారయ్యాడు మహాశివుడు. ఆటవిక కిరాతుని రూపాన్ని ఎత్తాడనమాట. అడవిలో తిరుగుతూ ఉన్నాడు కిరాతుడు. ఒక పెద్ద శిలను చూశాడు. చూడండి, ఇలాంటిది ఒక పెద్ద శిలను చూశాడనమాట. శిలను చూసి అది ఎలా తయారు చేయాలి అనుకున్నాడు. గతుకులుగా ఉంది ఈ శిల. ఆ శిలను, నామరూపాలు లేనటువంటి ఈ శిలను ఎలా నామరూపాలు చేయాలి అనుకున్నాడు. ఉలి బాడిసా తీసుకొని వచ్చి చెక్కడం మొదలుపెట్టాడు. కానీ వల్ల కాలేదన్నమాట. అవి అక్కడే పడేశాడు. ఆ కిరాత పుత్రులతో పోయి చెప్పాడు, అలాంటి అడవిలో నేను ఒక పెద్ద శిలను చూశాను, దాన్ని ఆకారం తయారు చేయాలంటే నా వల్ల కావట్లేదు అన్నాడు. అప్పుడు వాళ్ళందరూ వచ్చి దాని మీద ఏం చేశారు, అభిషేకాలు చేయడం మొదలుపెట్టారు. మన శివలింగానికి అభిషేకం చేస్తాం కదా, పాలతోటి, ద్రాక్ష రసంతో. అలాగా ఆటవిక జాతి వాళ్ళు అది అంటే ఆ రాయి మీద, గతుకులుగా ఉన్నటువంటి ఆ రాయి మీద గింజలు నీళ్లు పోయడం మొదలుపెట్టారు. ఇంకా వాళ్ళని చూసి యోగులు, మహాసిద్ధులు, సాధకులు, అవధూతులు అందరూ కూడా కొన్ని వందల కొద్దీ నీళ్లు పోయడం మొదలుపెట్టారు. ఇప్పుడు గతుకులుగా ఉన్నటువంటి స్తంభం కాస్త నీళ్లు పోయంగా ఏమవుతుంది, గతుకులన్నీ పోయిందనమాట. అదే శ్రీశైల మహాశివలింగం. అది ఆ విధంగా శ్రీశైల మహాశివలింగం ఎవరూ ప్రతిష్ఠ చేయాల. మహాశివుడే ఆ రూపంలో జన్మించాడు. కాబట్టి మిగిలినటువంటి దేవతలు అందరూ కూడా ఒక శివస్వరూపాలే. శివుడే అనేక రూపాలుగా ప్రతిష్ఠ. సద్గురు సుబ్రహ్మణ్యుడుగా శ్రీకాళహస్తీశ్వరుడు ఈయన అంటాడనమాట, ఆల్ శాస్త్రాస్ ఇన్ ఆత్మనిష్ట. నీ ఇష్టం, ఏ శాస్త్రం అయినా కానీ తీసుకో,
శాస్త్రాలన్నీ కూడా ఆత్మనిష్టకు సంబంధించినవే అనే దాంట్లో సందేహం లేదు. ఇఫ్ యూ రిమైన్ న్యాచురల్ టు యూ, ఇట్ ఈస్ బీయింగ్ న్యాచురల్ ఆన్ ద హోల్. ఇది మధ్యస్థంగా ఉంటే ప్రతిదీ కూడా మధ్యస్థంగానే ఉంటుంది. రిమూవ్ యువర్ హెడ్ ఇంటెలెక్ట్ అండ్ కీప్ ఇట్ అసైడ్, దట్ ఇన్ సరెండరింగ్. చూడండి, మహాశివుడికి శరణాగతి చంద్రం అంటే 100 టెంకాయలు కొట్టి బిందిలు నీళ్ళు పోయి పాలాభిషేకాలు ఇవన్నీ చేసి దాని చేత ఆయన ఆనందపడు. శరణాగతి నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. నిన్ను నువ్వు ఎప్పుడైతే సమర్పించుకుంటావో అప్పుడు ఆయన నీ కోరికలన్నీ కూడా చేస్తాడు. నువ్వు ఆయన దండం పెడుతున్నావు కోరికలు తీర్చమని, ఆయన నీకు దండం పెడుతున్నాడు అనమాట. ఏమని? నన్ను ఎవ్వడు కూడా ఏది అడగొద్దు అంటున్నాడు. అడగకుండా ఉండేటువంటి వాడంటే నాకు ఇష్టం అంటున్నాడు. కాబట్టి దేవాలయాలకు కానీ అవధూతల దగ్గరికి కానీ పోయినప్పుడు మౌనంగా ఉంటే మంచిది. మనం మౌనంగా ఉంటే వాళ్ళ ఇష్టం వచ్చింది ఇస్తారనమాట. అడిగామనుకో మన ఇష్టం వచ్చింది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అదే చూస్తున్నాడు. రిమూవ్ యువర్ హెడ్, అది ఇంటెలెక్ట్, కీప్ అసైడ్. ముందు నీ మేధస్సు లేనట్లయినట్లయితే నీ తలరాత మారుతుంది. ఇన్ రీబర్త్ నాట్ ఓన్లీ ఏ న్యూ బాడీ బట్ ఏ న్యూ వరల్డ్ ఈజ్ క్రియేటెడ్. మాయామైనటువంటి అమ్మవారికి సాధ్యం కానిదంటూ కూడా ఏదీ లేదు. మహాతల్లికి సాధ్యం కానిదంటూ కూడా ఏది లేదు. ఎవ్రీ వన్ ఈజ్ పాసిబుల్ టు ద మాయామయి పార్వతి. చూడండి, కొంతమంది వివాహం అయిన తర్వాత భర్తలు ఏం చేస్తారు? మీ అమ్మా నాన్న వాళ్ళు పెట్టినటువంటి పేరు బాగలేదు, ఎల్లమ్మ, పొల్లమ్మ, పార్వతమ్మ ఇట్లాంటివి పెట్టారు, నేను మార్చుకుంటానని మార్చుకుంటున్నాడు. భర్త పేర్లు మార్చుకున్నాడు. కానీ మహాశివుడు వివాహం అయిన తర్వాత కూడా భార్య పేరు మార్చలే. వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు మేనాదేవి, హిమవంతుడు. పార్వతీదేవి యొక్క తల్లిదండ్రులు వాళ్ళు మేనాదేవి, హిమవంతుడు. పర్వతరాజు యొక్క పుత్రిక కాబట్టి పార్వతీదేవి అయింది ఆమె. ఇది మన జాతి, మన మానవ జాతి. ఆమె పార్వతి పర్వతరాజు యొక్క కూతురు అన్నమాట. ఆ యుగంలో, సత్యయుగంలో భగవంతుడిని తపస్సు చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కోరికలు తీర్చుకున్నటువంటి కాలాలు అన్నమాట. అప్పుడు సత్యయుగం. యుగాలు 4 కదా: కృతయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, ఇది కలియుగం. అంతకుముందు ఇది సత్యయుగం. ఆ సత్యయుగంలో ఈ రాజు కూతురు అన్నమాట కాబోయే యువరాణి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆమె ఎవరనుకున్నావు? కాబోయేటువంటి యువరాణి, రాజు కూతురు. ఇప్పుడు మీకు చెబుతుంటే ఆమె కూడా పాపం చాలా ఆనందపడుతుంది. నా చరిత్ర తెలియని వాళ్ళకి కూడా ఎవడో చెబుతున్నాడే అని. మానవ మాతృలైనటువంటి రాజు కూతురైనటువంటి ఈమె పార్వతమ్మ మహాశివుణ్ణి భర్తగా పొందింది. ప్రతిదానికి కారణాలు ఉంటాయి అన్నమాట. ఆ కారణంలో అంటే ఇక్కడ ఆయనేమో దేవజాతి, ఆయనేమో గురువు గారు, చూస్తున్నారు కదా, దేవజాతి. ఈమె అమ్మవారి, ఈమెవరు? మన జాతి, మానవ జాతి. అక్కడ జాతులు వేరేనే చూడండి. సరే, ఏం చేశాడు ఈయన? ఆలోచించాడు. తల్లి చెప్పింది, పార్వతీదేవి తల్లి చెప్పింది, మేనాదేవి, ఉమా కాచాయిని, గౌరీ, కాళీ, హైమవతీశ్వరి, ఆమె చాలా పేర్లు ఉన్నాయన్నమాట. ఊ అంటే ఓ అమ్మాయి, మా అంటే వద్దు, తపస్సు చేయొద్దు తల్లి. పంచాగ్ని తపస్సు, జల తపస్సు చేసింది ఈమె ఆయన కోసం. ఆయన్ని పాపం ప్రేమించి ఆయన్ని పెళ్లి చేసుకోవాలని ఈమెం చేసింది? ఎవ్వరూ చేయనటువంటి పంచాగ్ని తపస్సు, జల తపస్సు చేసింది. పంచాగ్ని తపస్సు అంటే మండే ఎండలలో చుట్టూ అగ్నిగుండాలు పెట్టుకొని ఒంటి కాలి బొటల మీద నిలబడి ఆ కాలం అయ్యేంత వరకు తపస్సు చేయటం. జల తపస్సు అంటే సముద్రాల అంతర్భాగంలో వర్షాకాలంలో, చలికాలంలో ఉంటూ తపస్సు చేయటం. ఇది ఎవ్వరు, సామాన్య మానవ మాతృలు ఎవరు కూడా చేయలేదు. ఆ తపస్సు చేసింది ఈమె. ఎవరి కోసం? ఆయన కోసం చేసింది అనమాట. అది కారణాలు ఉంటాయి, ఆ కాలంలో కారణాలు ఉంటాయి. కానీ ఈయన ఆలోచించాడు. మొత్తం కూడా గడగడ తిరిగిపోతున్నది కాలాలన్నీ కూడా. అందరూ భయపడుతున్నారు. బ్రహ్మదేవుడి దగ్గరికి పోయారు. ఏందయ్యా స్వామి ఇదంతా? మానవ లోకంలో పార్వతమ్మని ఆమె తపస్సు చేస్తుందట, ఈ లోకాలన్నీ కూడా ఈ విధంగా పాడైపోతున్నాయని అన్నాడు. అప్పుడు ఆయన విష్ణువు దగ్గరికి పోమన్నాడు. ఆయన దగ్గరికి పోతే ఆయన చెప్పాడు అన్నమాట, మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఒకటి,
పార్వతీ పరమేశ్వర యొక్క అక్కడ జాతులు వేరే. ఆమెమో మానవ జాతి, ఈయనేమో దేవజాతి. కానీ దేవజాతి అసలు వివాహం లేకుండా ఉండాలనుకున్నాడు ఆయన. అటువంటి వాడిని ఈమె భర్తగా వరించింది. కాబట్టి వాళ్ళిద్దరి యొక్క వివాహం జరగాలి అంటే ఒక దేవ బలి జరగాలి. జాగ్రత్తగా వినండి. దేవ బలి, అది ఒక దేవతను బలిస్తే కానీ అప్పుడు వాళ్ళిద్దరి లవ్ మ్యారేజ్ కాదనమాట. పార్వతీ పరమేశ్వరుడికి వాళ్ళిద్దరికి పుట్టినటువంటి కుమారస్వామి 5 సంవత్సరాల పిల్లవాడు. ఆ పిల్లవాడి చేతిలో ఉంది తారకాసురుడి యొక్క సావు. ప్రతిదానికి కారణాలు ఉంటాయి అన్నమాట ఆ కాలంలో. మరి అట్లా మన్మథుని యొక్క భార్య రతీదేవి అతిలోక సౌందర్యం తపశక్తి కలిగిందనమాట. ఆమె దగ్గరికి పోయి అడిగారు. దయామయుడే మన్మథుడు అంగీకరించాడు. ఒక చెట్టు మీద కూర్చున్నాడు పాపం మన్మథుడు. శివుడు తపస్సు చేస్తూ ఉన్నాడు మంచు కొండలలో. ఈ అమ్మాయి పార్వతీదేవి ఆయన పూజలు చేస్తూ ఉంది. ప్రీ ప్లాన్డ్ మొత్తం కూడా. ఎవరో గురువు గారు విష్ణువు, శ్రీ మహావిష్ణువు చెప్పాడనమాట. ఈయన దగ్గర 5 బాణాలు ఉన్నాయి. అయ్యేంటి మామూలు ఇనప బాణాలు, పుష్ప బాణాలు. ఆ పుష్పం వాసన చూపిస్తేనే వాడు ఇంకా రోడ్డు మీద పడాలి, పెళ్ళి. కానీ ఈయనేమనుకున్నాడు శివుడు, పెళ్లి పెట్టాలి ప్రశాంతంగా తపస్సులో ఉండాలనుకున్నాడు. అటువంటి వాడికి కదిలించాలి అంటే హృదయాన్ని ఒక్క బాణం సరిపోతుందా? ఆ బంతి పువ్వు తీసుకొని ముక్కులో వాసన చూపించామనుకో ఆయన కదులుతాడా? అందుకని ఏం చేశాడు ఈ మన్మధుడు, 5 బాణాలు ఒక్కసారి కొట్టాడు. జరిగింది అది. ఆ 5 బాణాలు కూడా పార్వతీదేవి యొక్క హృదయం నుండి మహాశివుడి యొక్క 3వ నేత్రం, తృతీయ నేత్రాన్ని తాకాయి. ఆయన కోపం వచ్చింది. శివుడికి ఆనందం వచ్చినా కానీ కోపం వచ్చినా కానీ చాలా ప్రమాదకరం అన్నమాట. 7 సముద్రాలు ఉప్పొంగినా కానీ ఆ కోపం చల్లారదు. ఆనందం కూడా అంతే అన్నమాట. డమరుకం చూసుకొని నాట్యం చేస్తుంటాడు ఆయన 2 సమయాలలో కూడా. అప్పుడు భయంకరమైనటువంటి నాట్యం చేశాడు. అప్పుడు అందరూ కూడా బతుకులాడారు పోయి. అప్పుడు చూశాడు అనమాట ఈ అమ్మాయిని పార్వతీదేవి. ఎక్కడికి పోతే ఆ మన్మథ బాణాల కామ బాణాల పవరు కొద్దిగా. అదే కాళిదాస్ అంటాడు అనమాట. మన్మథుని యొక్క కామ బాణాలు దేవజాతి వాడైనాడు మహాశివుడినే కదిలించాయి. ఇంకా నీదంతా నాది అంతా అంటాడు ఆయన కాళిదాసు. దాంట్లో కాళిదాసు కుమార సంభవం చదవండి తెలుస్తుంది. పార్వతీ పరమేశ్వరుడి వివాహాన్ని గురించి. పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అమ్మాయిని. ఆలోచించాడు. ఈ అమ్మాయి ఎవరు? మానవ జాతి స్త్రీ. ఈ అమ్మాయి ఎవరు అంటే మానవ జాతి స్త్రీ, అంటే దేవజాతి కాదన్నమాట. ఆయన దేవజాతి వాడు. అందుకని మానవ జాతి స్త్రీలకి కొంచెం డబ్బున్నవాడు కనపడ్డా కానీ, అందంగా ఉండేవాడు కనపడ్డా కానీ, వాడికంటే ఇంకుంటే డబ్బున్నవాడు కనపడ్డా కానీ ఐ లవ్ యూ అని వాడు ఎమ్మడి పడతాడు. ఇంక వినిమర్చిపోతారు అనమాట. ఇంకా తల్లిదండ్రులు ఎవరు చెప్పినా కానీ వినరు. అందుకని మహాశివుడికే మన జాతి మీద అనుమానం వచ్చిందనమాట. ఈ అమ్మాయిని పరీక్షించాలి అనుకున్నాడు. చూడండి, పార్వతీదేవిని పరీక్షించి వివాహం చేసుకోవాలి అనుకున్నాడు. మాయావటుకు బ్రహ్మచారి వేషం ధరించాడు. నెత్తిన ఉండేటువంటి గంగ కనపడకుండా మూసేశాడు. 3వ నేత్రం కనపడకుండా చేశాడు. రుద్రాక్షమాలలో విభూతి రేఖలు ధరించాడు. బ్రహ్మచారి వేషాన్ని ధరించాడు పరమేశ్వరుడు. పార్వతీ ఆశ్రమానికి వచ్చాడు. అపి క్రియార్థం సమిత్సుసం జలాన్యపి స్నాన విధి క్షమాణితే అపి స్వశక్త్యా తపసి ప్రవర్తసే శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. నువ్వు అనుకున్నది ఏది జరగాలనగా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి ముందు. అంతేగా, నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా. తీరా తపస్సు చేసి ఆ ఎవడో శివుడి కోసం ఆయన ప్రేమించి ఆయన పెళ్లి చేసుకోవాలని నువ్వు ఈ విధంగా తపస్సులు చేసి ఆ హోమగుండంలో పడి నువ్వు పోతావు చివరికి. కాబట్టి అతనికంటే ఆ మహాశివుడు నాకు బాగా తెలుసు. నేను అతని తమ్ముడు తపస్సు చేసినటువంటి వాళ్ళం. అతని దగ్గర ఏముందని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటావు ఆయన్ని? జాగ్రత్తగా వినండి. శివుడే బ్రహ్మచారి వేషంలో వచ్చాడనమాట. ఆ మహాశివుడి దగ్గర అసలు ఏం తల్లిదండ్రులు ఉన్నారా ఆయనకి? ఎవరైనా పెళ్ళి అయ్యేటప్పుడు మీ అమ్మ పేరేం పేరు, మీ నాన్న పేరేం పేరు అని అడుగుతాం కదా. మా అమ్మ తెలియదు నాన్న తెలియదంటే వాడి పిల్లలు ఇస్తారా? పోయి ఆయనకి ఏమన్నా మంచి వచ్చింది, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏమైనా ఉన్నాయి, ఆస్తులు ఏమీ లేవు, ఉండేది ఎక్కడ? శ్మశానాలలో. తర్వాత ఆయనకి మంచి విష్ణువులాగా మంచి పట్టు వస్త్రాలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? పాములు ఆయనకు హారాలు, పండగ పూసినాడు అనమాట. కొన్ని మంచి గుడ్డలు ఏమైనా కట్టుకుంటాడా? పులి చర్మాలు, జింగ చర్మాలు. ఇది పైగా మహాకోపిష్టి. శివుడికి కోపం రాదు, వచ్చిందంటే మాత్రం ఎవరు ఆపలేరన్నమాట. అటువంటి కోపిష్టి.
పైగా ఇంకోటి కూడా అంత కూడా ఆయన మర్డర్ మన్మధుడు అనేవాడిని చంపేశాడు అనమాట, పూడి చేశాడు. అదే మనం విభూతి అని మన్మధుడిని